విద్య నేర్చుకోవడంలో ఖురాన్ ఏదైతే ధార్మిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్య నేర్చుకోమని ఎక్కడైతే ఆదేశం వచ్చిందో అక్కడ ఏ విద్య నేర్చుకోవాలో ఖురాన్ దాని విషయంలో కూడా మార్గం చూపింది. ఆ విషయంలో కూడా ఖురాన్ మార్గం చూపుతూ తెలియజేయడం జరిగింది. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ సూరా ముహమ్మద్ అందులో తెలియజేయడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 19. ఫఅలం నేర్చుకోండి, తెలుసుకోండి. ఏమని తెలుసుకోవాలి? లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరు కూడా లేరు. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరు కూడా లేరు. అంటే మొదటి పాఠం ఏం నేర్చుకోవాలి? ధార్మిక విద్యలో మొదటి పాఠం ఏంటి? తౌహీద్ నేర్చుకోవాలి. తౌహీద్ నేర్చుకోవాలి. ఆ తౌహీద్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే మొదటి పాఠం. ఖురాన్ మొదటి అవతరణ ఏదైతే ఉందో ఇఖ్రా బిఇస్మి రబ్బి, చదవండి మీ ప్రభు పేరుతో అని ఎక్కడైతే ఆయత వచ్చిందో అక్కడ కూడా మొదటి పాఠం రబ్ అంటే అల్లాహ్, సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని, సృష్టి వ్యవహారాలన్నీ నడిపించేవాడు. అక్కడ అర్థాలు వచ్చాయి. ఇక్కడ డైరెక్ట్గా అల్లాహ్ అనే పదం వస్తుంది. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, తప్పనిసరిగా మీరందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరు లేరు అని. ఇది తౌహీద్ యొక్క మొదటి పాఠం. ఈ మొదటి పాఠంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్, లా అనే పదం తిరస్కారానికి, ఇన్కార్ చేయడానికి, వ్యతిరేకతను తెలియజేయడానికి లా అన్న పదం ఉపయోగించడం జరుగుతుంది. లా ఇలాహ ఎవ్వరు కూడా లేరు. ఇలాహ ఆరాధ్యులు ఎవ్వరు కారు. ఆరాధ్యులు నమ్మకానికి ఎవరు కూడా అర్హులు కారు. నమ్మక ఆరాధనకు ఎవరు కూడా అర్హులు కారు. పూజలకు ఎవరు కూడా అర్హులు కారు. మొక్కుబడులకు ఎవరు కూడా అర్హులు కారు. ప్రార్థనలకు ఎవరు కూడా అర్హులు కారు. దాన ధర్మాలకు ఎవరు కూడా అర్హులు కారు. త్యాగాలకు ఎవరు కూడా అర్హులు కారు. ఇల్లల్లా, కేవలం అల్లాహ్ తప్ప. షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిజహుల్లా తెలియజేస్తున్నారు, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరు కూడా లేరు. దీని యొక్క పూర్తి అర్థాన్ని మనం కనుక తెలుసుకోవాలంటే లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యులు మరెవ్వరు కూడా లేరు. సృష్టిలో ఎంతోమంది ఆరాధ్యులు ఆరాధించబడుతున్నారు. ఎంతోమంది కోసం, ఎందరి కోసం, సృష్టి రాసుల కోసం మొక్కుబడులు చేయబడుతున్నాయి, ప్రార్థనలు చేయబడుతున్నాయి, బలులు ఇవ్వబడుతున్నాయి, అర్పణలు ఇవ్వబడుతున్నాయి. అవన్నీ కూడా తిరస్కారానికే. లా అన్న పదం తిరస్కారానికి. ఖురాన్ సూర బఖరాలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఫమై యక్ఫుర్ బిత్తాగూత్ వయుమిన్ బిల్లాహ్. ముందు తాగూతును తిరస్కరించాలి, తర్వాత అల్లాను విశ్వసించాలి. నమాజ్లో కూడా అంతే కదా. ముందు अपरिशुभ्रतनु तొలగించాలి. नापाकी नजासत को पहले दूर करना है, पाकी हासिल करना है, तहारत लेना है, फिर नमाज पढ़ना है, वजू करना, नमाज पढ़ना. అదే విధంగా హృదయ శుద్ధి ఏంటి? మనస్సులో, హృదయంలో, ఆలోచనల్లో అంధ విశ్వాసాలు ఏవైనా ఉన్నట్లయితే, మూఢనమ్మకాలు ఏవైనా ఉన్నట్లయితే, అంధకార విశ్వాసాలు ఏవైనా ఉన్నట్లయితే, సృష్టి రాసులపై ఏవైనా నమ్మకాలు ఉన్నట్లయితే, సృష్టి రాసులు కూడా ఘనమైన కార్యాలు చేయగలరు అన్న ఏ కొంచెం నమ్మకం ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తిరస్కరించి వయోమిన్ బిల్లాహ్, అల్లాహ్పై సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్పై సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సంపూర్ణ భావం మరియు దాని యొక్క వివరణ. సంపూర్ణ భావం మరియు ఒక వివరణ. ఇది తౌహీద్. ఈ తౌహీద్ కోసమే ఈ యావత్తు సృష్టించబడింది. ఈ సృష్టి మొత్తం కూడా ఈ తౌహీద్ కోసమే సృష్టించబడింది. ఎవరంటున్నారు? అల్లాహ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దూన్. నేను మానవులను మరియు జిన్నాతులను నా ఆరాధన కోసమే పుట్టించాను. లియఅబ్దూన్, వారు నన్నే ఆరాధించాలి. అంటే ఇదే తౌహీద్. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మంచి పనులు చేయడం కోసం అల్లాహ్ మనందరినీ పుట్టించాడు.
మంచి పనుల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైన మంచి పని అల్లాహ్ను ఆరాధించడం. అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహన్నాస్ ఉబుదు, ఓ మానవులారా మీరు ఆరాధించండి ఆ మీ ప్రభువును. సూరా నంబర్ 2 వాక్యం 21, ఆయత 21. అంటే అల్లాహ్ యొక్క ఆరాధన కోసమే యావత్ మానవులంతా పుట్టించబడ్డాము. ఇదే తౌహీద్ కోసం పుట్టించబడ్డాము. ఈ తౌహీదును మనం అర్థం చేసుకోవాలి, దీన్ని గ్రహించాలి. మనస వాచ కర్మన మన హృదయంలో ఈ తౌహీద్ దిగిపోవాలి. మన నాలుకలపై ఈ తౌహీద్ ప్రస్ఫుటం అవ్వాలి. మన ఆచరణ ద్వారా ఇది బహిర్గతం కావాలి. తౌహీద్ మన నాలుకల ద్వారా ఉచ్చరించాలి, మన హృదయంలో దిగిపోవాలి. ఎంతగా దిగిపోవాలి? నరం సైతం తౌహీద్ యొక్క పిలుపు ఇవ్వాలి. మీరు గమనించి ఉంటారు, జంతువులను కోసినప్పుడు వాటి మాంసాన్ని ముక్కలుగా వేసిన తర్వాత కూడా ముక్కలు కదులుతూ ఉంటాయి. గమనించారో లేదో? మాంసం ముక్కలు కూడా వైబ్రేషన్ గురవుతూ ఉంటాయి. ఒకవేళ మనల్ని ఎవరైనా ముక్కలుగా నరికినా కూడా మన ప్రతి మాంసం ముక్క కూడా తౌహీద్ గురించి సాక్ష్యం ఇవ్వాలి, తౌహీద్ గురించి ప్రస్ఫుటం సాక్ష్యం ఇవ్వాలి. అలా అయిపోవాలి, అలా దిగాలి మన హృదయాల్లో. అలాంటప్పుడే మనం సంపూర్ణ విశ్వాసులం. అలాంటప్పుడే అల్లాహ్ యొక్క అత్యంత ప్రియమైన దాసులం అయిపోతాం మనం. ఎప్పుడైతే తౌహీద్ ఇది ఎప్పుడైతే వస్తుందో, ఇది హబ్ దునియా, ఈ ప్రపంచం పట్ల అనాసక్తత, ఈ ప్రపంచం పట్ల వ్యామోహం అనేది ఉండదు. మనకు పరలోకం గురించి కలుగుతుంది. సహబాల ఉదాహరణ ఇందుకోసం మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అమ్మా సుమయ్యను చూడండి. ఆమెను శత్రువులు ఎందుకు హింసిస్తున్నారు? ఆమెపై దౌర్జన్యం ఎందుకు జరుగుతుంది? మక్కా వీధుల్లో అబూ జహల్ దుర్మార్గుడు, ఈ కాలం నాటి ఫిరౌన్ అబూ జహల్, ఆయన అమ్మా సుమయ్యను ఎందుకు హింసిస్తున్నాడు? అమ్మా సుమయ్య తౌహీద్ యొక్క ఘనత ఏంటో తెలుసుకుంది కాబట్టి, తౌహీద్ యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకుంది కాబట్టి, తౌహీద్ యొక్క ఆవశ్యకత, దాని అవసరం ఏంటో తెలుసుకుంది కాబట్టి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమవుతుంది తప్ప తౌహీద్లో ఏ మాత్రం కూడా వెనుకంజ వేయడం లేదు. ఏ మాత్రం అడుగు కాదు కదా, 1 ఇంచు కూడా వెనుకంజ వేయడం లేదు, మాట తప్పడం లేదు. బిలాల్ రజియల్లాహు అన్హు గారిని మెడలో తాడు వేసి ఇసుక ఎడారుల్లో మండు టెంటల్లో సైతం ఆయన్ని ఎడారిలో లాగుతున్నారు, ఆయన్ని హింసిస్తున్నారు. బిలాల్ యొక్క నోటి వెంట ఏమొస్తుంది? అహద్ అహద్, అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఇదే తౌహీద్ యొక్క నినాదం. తౌహీద్ అంటే ఏకత్వం, ఒకటిగా భావించడం. దాన్ని మనం ఆ పదానికి అర్థాన్ని చూసుకున్నట్లయితే ఒకటిగా భావించడం. ఎవరిని ఒకటిగా భావించడం? అల్లాహ్ను, అతని యొక్క అస్తిత్వంలో, అల్లాహ్ యొక్క అస్తిత్వంలో, అల్లాహ్కి వజూద్ మే, అల్లాహ్ యొక్క రుబూబియత్ మరియు పోషకత్వంలో, ఉలూహియత్ అల్లాహ్ యొక్క ఆరాధనలో, అస్మా వ సిఫాత్ అల్లాహ్ యొక్క నామ గుణ విశేషణాల్లో అల్లాహ్ను ఒకటిగా భావించడాన్ని తౌహీద్ అంటారు. తౌహీద్ యొక్క డెఫినేషన్, దాని యొక్క వివరణ ఏంటంటే అల్లాహ్ యొక్క ఉనికిని చాటడం, అల్లాహ్ను ఒక్కడిగా భావించడం, అల్లాహ్ యొక్క రుబూబియత్లో, పోషకత్వంలో, పుట్టించడంలో అల్లాహ్ ఒక్కడు మాత్రమే, పోషించేవాడు అల్లాహ్కు మాత్రమే. ఆ తర్వాత ఉలూహియత్, ఆరాధనలన్నీ కూడా అల్లాహ్ కోసమే. ఆరాధనలు ఎన్ని రకాలైతే ఉన్నాయో, ఏవైతే అల్లాహ్ చెప్పినవి, ప్రవక్త చేసి చూపించినవి, ఆ రకమైన ఆరాధనలు అవన్నీ కూడా అల్లాహ్ కోసమే. ఉలూహియత్, అస్మా వ సిఫాత్, అల్లాహ్ యొక్క గొప్ప నామాలు, పేర్లు, గుణగణాలు, లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఖురాన్ మరియు హదీసులో ఎలా చెప్పబడ్డాయో అలా విశ్వసించడాన్ని, అలా నమ్మడాన్ని సంపూర్ణ తౌహీద్ అంటారు. ఇదే తౌహీద్ యొక్క డెఫినేషన్, తౌహీద్ యొక్క వివరణ. ఇందులో ఏ మాత్రం కూడా తగ్గింపు ఉన్నా, జ్ఞానం లేకపోవడం వల్ల, ఆచరణ విశ్వాసం లేకపోయినా మన తౌహీదులో కలంకం వచ్చినట్లే, మన తౌహీద్ కలుషితం అవుతుంది అని అర్థం చేసుకోవాలి. వెంటనే కలుషితాన్ని దూరం చేసుకొని తౌహీద్ను సంపూర్ణం చేసుకోవాలి. ఇది తౌహీద్ యొక్క ముఖ్యమైన
మొదటి పాఠాన్ని మీ ముందు చెప్పడం జరిగింది. ఏ తౌహీద్ను వ్యాపింప చేయడం కోసం అల్లా ఆదము నుండి మొదలుకుంటే ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు 1,24,000కు పైగా ప్రవక్తలను ఇదే తౌహీద్ కోసం పంపించాడు. మనందరినీ ఇదే తౌహీద్ కోసం పుట్టించాడు. మనందరికీ ఇదే తౌహీదును అర్థం చేసుకోవడం కోసం ప్రవక్తల్ని పంపించాడు మనలో నుంచే. ఆ ప్రవక్తలు ఇదే తౌహీదును వ్యాపింపజేయడం కోసం, అర్థం చేయించడం కోసం ఆ ప్రవక్తలు వచ్చారు. అల్లా అంటున్నాడు సూర నహల్ సూర నంబర్ 16 36లో, వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అన్ అబ్దుల్లాహ్, మేము ప్రతి అనుచర సమాజాల్లో ప్రవక్తలను పంపించాము. ఆ ప్రవక్తలు వచ్చి ఏం చేశారు? అని అబ్దుల్లాహ్, అల్లాను మాత్రమే ఆరాధించండి అనే సందేశం ఇచ్చారు. అల్లాను ఆరాధించండి అనే సందేశం ఇచ్చారు. కాబట్టి మనం ఈ తౌహీదును అర్థం చేసుకోవాలి, దీన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి, దీనిపై స్థిరంగా ఉండాలి, దీన్ని ఇతరులకు తెలియచేయాలి. ఇదే మనపై ఉన్న అసలైన బాధ్యత. ఇదే లక్ష్యంతో మనమంతా పుట్టించబడ్డాము. ఇదే లక్ష్యాన్ని మనం నెరవేర్చాలి. మహాశివులారా, ఈ తౌహీద్ యొక్క పాఠాన్ని మనం మన పిల్లలకు కూడా నేర్పించాలి. పిల్లలకు నేర్పించే పాఠాల్లో పిల్లలకు ఉగ్గుపాలతో మొదటగా మనం ఏదైతే నేర్పిస్తుంటామో అమ్మ, తాత, నాన్న అని, వాటికంటే ముందు తౌహీద్ నేర్పించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ పిల్లలకు నేర్పించే పదాల్లో, మాటల్లో మొదటి మాట లా ఇలాహా ఇల్లల్లాహ్ కావాలి. ఈ తౌహీద్ పై నేర్చుకుంటూ స్థిరంగా ఉంటూ చివరిగా ఇదే పదాన్ని పలుకుతూ ప్రపంచం నుంచి విడిపోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరి చివరి పలుకులైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ అవుతాయో ఆ వ్యక్తి స్వర్గవాసి. స్వచ్ఛమైన మనస్సుతో అన్న పదాలు కూడా హదీసులో వచ్చాయి. ఎవరి చివరి పలుకులైతే స్వచ్ఛమైన మనస్సుతో లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుతాడో అతడు స్వర్గవాసి. ఎప్పుడు చదువుతాడు? ఎప్పుడైతే అర్థం అవుతుందో, ఎప్పుడైతే దాని అర్థాన్ని, దాని భావాన్ని, దాని యొక్క వివరణను, అందులో నియమ నిబంధనలను, అన్నిటిని, వాటి షరతులను తెలుసుకుంటాడో ఆ కలిమా అనేది పటిష్టంగా ఉంటుంది. అందుకే అల్లాహ్ తఆలా ఖురాన్లో ఫమై యక్ఫురు బిత్తాగూత్ వయుమిన్ బిల్లాహ్, ఈ ఆయతల కాడ ఒక చోట అంటున్నాడు ఫఖదిస్తంసక ఉర్వతిల్ ఉస్కా అంటున్నాడు. ఎవరైతే తాగూతును తిరస్కరించి బహుదైవారాధన, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, మూఢాచారాలు అన్నింటినీ కూడా తిరస్కరించి వయోమిన్ బిల్లా అల్లాను స్వీకరిస్తాడో అతడు ఎలాంటి కడియాన్ని పట్టుకున్నాడు? ఫఖదిస్తంసక, తెగిపోనటువంటి ఒక గట్టి కవచాన్ని పట్టుకున్నాడు. కవచం, కడియం, అది గట్టిగా ఉంటుంది. అది పట్టుకొని మనిషి శత్రువును కూడా దెబ్బతీయవచ్చు. అది పట్టుకొని మనిషి ఎంత ఎత్తైనా, కొండలైనా సరే ఎక్కవచ్చు. ఎవరైతే తౌహీదును పట్టుకుంటారో గట్టిగా అతడు ఎవరైతే తౌహీదును పటిష్టంగా పట్టుకుంటారో అతడు గట్టి కవచాన్ని పట్టుకున్నట్టు అని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి ఈ తౌహీదును గట్టిగా పట్టుకుంటే, ఈ తౌహీదును సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ప్రపంచంలో కూడా అల్లాహ్ యొక్క కరుణ వస్తుంది, అల్లాహ్ యొక్క కారుణ్యం వస్తుంది. మరియు మరణ సమయంలో శుభవార్త కూడా వినిపించడం జరుగుతుంది. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తఖాము, ఎవరైతే మా యొక్క ప్రభు అల్లాహ్ అని అన్నారో మరియు దానిపై స్థిరంగా నిలబడ్డారు, సుమ్మస్తఖాము, గట్టిగా నిలబడ్డారు, వాళ్ళ కోసం ఏంటి ప్రయోజనం? తతనజ్జలు అలైహిముల్ మలాయిక, దైవదూతలు అవతరిస్తారు. ఎప్పుడు అవతరిస్తారు? మరణ సమయంలో శుభవార్తలు ఇస్తారు. చింతించకండి, లా ఖౌఫున్, ఎలాంటి బాధ లేదు, మీరు శుభవార్తలు పొందుతున్నారు, మీరు సాఫల్యం చెందే వారిలో ఉంటున్నారు. మరియు ప్రళయ దినం రోజు కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. లెక్కల గడియ రోజు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి? ఎవరైతే తౌహీదుపై స్థిరంగా ఉంటారో. ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఏమంటున్నారు, ప్రవక్త నాకేదైనా ఉపదేశం చేయండి. అది ఎలాంటిదంటే, ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇక నాకు అలాంటి ఉపదేశం చేయండి. ప్రవక్త గారు అన్నారు, ఖుల్ ఆమంతు బిల్లాహ్
సుమ్మస్తఖాము, చెప్పు నేను అల్లాను విశ్వసించాను మరియు దానిపై స్థిరంగా నిలబడ్డాను.